హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మనం నక్లెస్ రోడ్లో పీపుల్స్ ప్లాజాలో ఉన్న కల్చరల్ ఈవెంట్కి అయితే వచ్చేసాం. మేము కూడా అనుకోలేదు, ఏదో అలా వెళ్తూ ఉంటే ఈవెంట్ కనిపించింది. అక్కడ పోలీస్ అంకుల్ని అడిగితే ఫ్రీనే అన్నారు. సో వెళ్ళిపోదాము అని చెప్పేసి వెళ్ళాము. ఎప్పుడు మూవీస్ అక్కడ ఇక్కడ ఏముంది, సో ఇలాగ ఒకసారి వెళ్తే బాగుంటుంది అనిపించి వెళ్ళామన్నమాట. బాగా చెక్కింగ్ అయితే చాలా స్ట్రిక్ట్గా ఉంది. మేబీ బెంగళూరులో బాంబ్ బ్లాస్ట్ వల్ల అనుకుంటాను. సో అక్కడ మనకి ప్రోగ్రాంలో అయితే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రతి స్టేట్ వాళ్ళ కల్చర్ని తెలియజేస్తూ చాలామంది ఆర్టిస్టులతో చాలా బాగా జరిగింది. ఇంకా అక్కడ కొన్ని స్టాల్స్ కూడా పెట్టారు. ఏ స్టేట్కి సంబంధించిన షాపింగ్ స్టాల్స్ అక్కడ పెట్టారనమాట. అంటే లైక్ కాశ్మీర్లో ఏది ఫేమస్ అలాగా పెట్టారు. సో ఇక్కడ పెయింటింగ్ వర్క్స్ అవి ఇవి వాళ్ళు వేస్తున్నారు. అవి సేల్కి కాదన్నారు, జస్ట్ క్యాజువల్గా వేస్తున్నారు ప్రోగ్రామ్ కోసం. ఇంకా మేము వెళ్ళినప్పటికీ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అవ్వలేదు, అందుకని చాలా ఖాళీగా ఉన్నింది. నాకు కూడా వీడియో తీసుకోవడానికి చాలా ఈజీ అయిపోయింది. నార్మల్గా నేను వీడియో తీయాలి, నాకు ఈవెంట్ జరుగుతుందని కూడా తెలీదు. సో ఇలా వెళ్తుంటే అలా కనిపించింది, మనం వదులుతామా ఇంకా తీసేశాను. ఇక్కడ కొంచెం ప్రైజెస్ అయితే ఎక్కువే అనిపించాయి, కానీ చాలా బాగున్నాయి ప్రోడక్ట్స్ అన్నీ. అంటే మనకి ఎప్పుడు చూడనివి, ఏదో స్టేట్కి వెళ్తే చూడాల్సింది తప్ప మనం రెగ్యులర్గా మనం హైదరాబాద్లో అలా చూస్తుండే లేదు. ఇక్కడ ఆర్టిస్టులు అందరూ రెడీ అవుతూ మేకప్ వేసుకుంటూ వాళ్ళ బిజీలో వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ప్రాక్టీసింగ్ కానీ చాలా బాగా అనిపించింది. నిజం చెప్తున్నాను, నా లైఫ్లో ఇంత మంచి ఎక్స్పీరియన్స్ నేను చూశాను, మీతో షేర్ చేస్తున్నానంటే నాకు అంత నచ్చింది ఈ ఈవెంట్. సో ఇక్కడ మేమైతే ఒక షాపింగ్ చూద్దామని చెప్పేసి ఈ షాల్ అడిగాము. 3000 చెప్పారు. మేబీ అది 3000 ఉంటుందో లేదో నాకైతే తెలీదు, ఎందుకంటే నేను ఎప్పుడు తీసుకోలేదు అలాంటిది. ఇంకా అక్కడ ఆక్సిడైజ్ జ్యువెలరీ అది ఇది ఉన్నాయి. ఏదడిగినా ప్రైస్ ఎక్కువ అనిపించి నేనేమీ తీసుకోలేదన్నమాట. కానీ నేను ఇక్కడ వచ్చింది డ్యాన్స్ ప్రోగ్రామ్ చూశాను, అంత బాగా అనిపించింది. ఇక్కడ మేము ముక్కు పడక ఏదైనా తీసుకుందామని చెప్పేసి ముగ్గురం వేలు పెట్టి వెతికేస్తున్నాం, కానీ ఏది తీసుకోలేదు. ఈ బ్యాంగిల్ అడిగితే 650 చెప్పారు. వద్దులే అని చెప్పేసి మళ్ళీ అక్కడే పెట్టేశాను. ఎన్నో అన్నీ అనుకుంటాను, కానీ అంతంత రేట్ చెప్పే లోపల గుండె పగిలిపోతుంది నాకు. శారీస్ ఉన్నాయి, వాళ్ళ కల్చర్కి సంబంధించిన టాయ్స్ ఉన్నాయి. మీరు ఈవెంట్ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. ప్రతి కల్చర్, ప్రతి పిల్లలతో అప్పుడు సినిమాకి, మాల్స్కి, పార్క్కి ఇలానే కాకుండా అప్పుడప్పుడు ఇలాంటి వాటికి వెళ్తే వాళ్ళకి తెలుస్తుంది, ఓహో మన కల్చర్. ఒకవేళ మీరు ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ ఏదన్నా స్కూల్లో ఉన్నా మీకు వాళ్ళని చూస్తే తెలుస్తుంది అనమాట. ఇలాంటి ఈవెంట్స్కి అప్పుడప్పుడు వెళ్తూ ఉండాలి, ఎందుకంటే మనకి కూడా ఐడియా వస్తుంది. ఇలా ఓకే మన పిల్లలకి ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ వచ్చిందా, ఏది చూడాలబ్బా అని అనిపించేటప్పుడు మీరు డైరెక్ట్గా చూడడం వల్ల మీకు ఒక ఐడియా ఉంటుంది కదా. సో ఇదైతే మన తంజావూరు అనమాట. తంజావూరు గోపురమే అమ్మ, తమిళనాడులో టెంపుల్స్ ఎక్కువ. అలాగే స్టార్టింగే మనకి టెంపుల్స్తో గోపురంతో పెట్టారు. చాలా బాగా అనిపించింది. వాళ్ళ డ్యాన్స్ కానీ, వాళ్ళు అంటే ప్రోగ్రామ్ స్టార్ట్ అవ్వకముందు వాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నారు. ఆ ప్రాక్టీస్లోనే నేనైతే ఇవాళ నేను మిస్ అయింటే ఎంత మిస్ అయిపోయింటో అనిపించింది. సో ఇవన్నీ షాపింగ్స్ మీరైతే చూడండి. జస్ట్ అలా తీసి పెట్టాను, కానీ ఏది కొనలేదు నేనైతే. అక్కడ వెళ్ళి కూర్చున్న తర్వాత వీళ్ళు డ్యాన్స్ ప్రాక్టీస్ స్టార్ట్ చేశారు. ఆ వీడియో నేను పోస్ట్ చేస్తున్నాను, చూడండి. ఓకే. ఒకటేసారి చూస్తే మీకు బోర్ కొడుతుందని నెక్స్ట్ పార్ట్ నెక్స్ట్ వీడియోలో పెడతాను.